వరుణా, చూసావా నా వేగాన్ని? నేను తలుచుకుంటే క్షణాల్లో విశ్వమంతా అల్లకల్లోలం అయిపోతుంది. మిత్రమా వాయుదేవా, నీ వేగం గొప్పదే, కానీ శాంతి ఎక్కడుంటుందో తెలుసా? లోతైన జలనిధిలో. వరుణా, చూసావా నా వేగాన్ని? నేను తలుచుకుంటే క్షణాల్లో విశ్వమంతా అల్లకల్లోలమైపోతుంది. మిత్రమా వాయుదేవా, నీ వేగం గొప్పదే, కానీ శాంతి ఎక్కడుంటుందో తెలుసా? లోతైన జలనిధిలో. ఈ సమస్త జీవరాశి పుట్టిందే నీటిలో. నీరు లేని నాడు జీవం లేదు. ఈ ప్రాణికోటి ఊపిరి పీల్చుకోవాలన్నా నా అనుమతి ఉండాలి. ఈ సృష్టికి నేనే ఆధారం. ఈ ప్రకృతికి క్రమశిక్షణని నేర్పే ఋతం నా ఆధీనంలోనే ఉంది. క్రమశిక్షణ? నీ నీరు నా దెబ్బకు ఆవిరైపోతుంది. నేను వీస్తే నీ సముద్రాలు అల్లకల్లోలమై తీరాలను దాటుతాయి. నీవు నా శక్తి ముందు నిలవలేవు. అది నీ అజ్ఞానం. వాయువు లేకుండా జీవం నిమిషం ఉండవచ్చు, కానీ నీరు లేని చోట అసలు సృష్టే సాధ్యం కాదు. నా పాసం విసిరితే నీ వేగాన్ని కూడా కట్టిపడేయగలను. నారాయణ నారాయణ. ఏమిటి వింత? లోకపాలకులు ఇద్దరు ఇలా తలపడితే లోకాల గతి ఏంటి? వరుణ, నీ జలశక్తి అపారం. వాయుదేవా, నీ ప్రాణశక్తి అనంతం. కానీ మీలో ఎవరు గొప్పో తేలాల్సిందే. అయితే చూడు నా విశ్వరూపం. శాంతించు వాయుదేవా, నీ ఉద్ధృతికి నా సమాధానం ఇదే. ఆగండి ప్రభు, ఒక్క నిమిషం ఆలోచించండి. వాయువు లేకపోతే మేఘాలు కదలవు, వర్షం పడదు. వరుణుడి నీరు లేకపోతే వాయువులో ఉండదు, భూమి తపించిపోతుంది. మీరు విడివిడిగా శక్తివంతులే కావచ్చు, కానీ ఈ సృష్టి నడవాలంటే మీ ఇద్దరి కలయికే ముఖ్యం. నారద, నిజం చెప్పావు. నా జలాలు ఆవిరై మేఘాలుగా మారాలంటే వాయువు తోడ్పాటు తప్పనిసరి. అవును, నా వేగానికి ఒక దిశ, ఒక శీతలం లభించేది నీ వల్లనే. వరుణ, గర్వంతో నేను చేసిన హెచ్చరికను క్షమించు. మనం శత్రువులం కాదు మిత్రమా. ఈ ప్రకృతికి రెండు కళ్ళు. మన కలయికే లోక కళ్యాణం.